హాయ్ ఫ్రెండ్స్, నేను నాగు పరిసిక. మేము చాలా ఎత్తైన జలపాతం చూడడానికి ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామం నుండి ముత్తారం గ్రామానికి బైక్పై వెళ్ళాల్సి ఉంటుంది. ముత్తారం గ్రామం చేరుకున్నాం. అక్కడ కనిపించే గుట్టల దగ్గరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి మనం కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. ఈ జలపాతం చూడడానికి వెళ్ళాలంటే ఈ ముత్తారం గ్రామం నుండి గైడ్ సహాయం లేకుండా వెళ్ళడం చాలా ప్రమాదకరం. ఇక్కడ గైడు వెళ్ళడం కుదరదు అంటే మనం వెనుకకు తిరిగి రావడం చాలా ఉత్తమం. ఈ ప్రయాణం అంత ఈజీగా ఉండదు. చాలా దట్టమైన అడవిలో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వర్షాలు కురుస్తున్నప్పుడు వెళ్ళడం అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ వాగులు దాటి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం అంత ఈజీగా లేదు. చాలా అలసిపోయాను. పెద్ద పెద్ద గుట్టలు దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎంత నడిచినా ఆ గుట్టల దగ్గరికి రావట్లేదు. అది అక్కడ జలపాతం ఉంది, కానీ అది మనకు దగ్గరలో లేదు, చాలా లాంగ్లో ఉంది. ఇది మనం వెళ్ళాల్సిన జలపాతం. అది ఇంకా ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అనుకుంటున్నాం. దగ్గరకు వచ్చేసాం, కానీ అది ఇంకా చాలా దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రయాణం అడవిలో 9 కిలోమీటర్లు సాగింది. ఇప్పటి వరకు 3 గంటలు నడిచాం. ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. ఇంకా ఈ ప్రయాణాన్ని ఇక్కడితో ముగించాలని మేము నిర్ణయించుకున్నాం. ఇంకా జలపాతం దగ్గరకు వెళ్ళాలంటే ఇంకా గంట ప్రయాణం పడుతుంది, అంటే సాయంత్రం 5 అవుతుంది. మళ్ళీ తిరిగి ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నది. ఇప్పుడు 4 అవుతుంది. ఇంకా మళ్ళీ మేము తిరిగి వెళ్ళడానికి, రోడ్డుకి వెళ్ళడానికి 3 గంటలు ప్రయాణం చేస్తే 7 అవుతుంది. ఒకవేళ జలపాతం దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము తిరిగి వస్తే నైట్ 9 అవుతుంది. ఈ నైట్ టైంలో ఈ అడవిలో ప్రయాణం చేయడం చాలా ప్రమాదం. అందుకనే మేము జలపాతం దగ్గరికి రాకుండానే మళ్ళీ వెనుకకు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరం. మేము ఉదయం 9-10 గంటలకి ఆలుబాక గ్రామానికి చేరుకుందాం అనుకున్నాం. కానీ చిన్న చిన్న కారణాల వల్ల ప్రోగ్రాం డిలే అయ్యి
మేము ఆల్బాకు రావడానికి పావుదొక్కో ఒకటైంది. దానివల్ల ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ అవ్వలేదు. జలపాతం దగ్గరికి రాకుండానే తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరం. ఇప్పుడు 9 గంటలు ప్రయాణం చేసాం. మళ్ళీ వెనకకు తిరిగి 9 గంటలు ప్రయాణం చేయాలి. నడిచి కాళ్ళు మొత్తం నొప్పులుగా ఉన్నాయి. ఇది చాలా కష్టంతో కూడుకున్న ప్రయాణం. ఒకటి నిర్ణయించుకున్నాం, మళ్ళీ ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తామని. ఈసారి ఎర్లీ మార్నింగ్ ఆల్బాకు గ్రామానికి చేరుకొని ఉదయమే బయలుదేరి జలపాతం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రయాణాన్ని మా ప్రోగ్రాన్ని సక్సెస్ చేస్తామని అనుకుంటున్నాం. ఎగ్జైట్మెంట్గా ఈ జలపాతం చూడాలని బయలుదేరాం. కానీ నిరాశతో తిరగాల్సి వచ్చింది. అనుకున్న టయానికి మనం వెళ్ళుంటే ఈ ప్రయాణం సక్సెస్ అయ్యేదేమో. కొన్ని కారణాల వల్ల కొద్దిగా లేటుగా వెళ్ళడం వల్ల జలపాతం దగ్గరికి వెళ్ళలేక తిరిగి ప్రయాణం చేయాల్సి వచ్చింది. దోమలు పుల్లుగా ఉన్నాయి, చాలా కరిచాయి. సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమవుతుంది. మన ప్రయాణాన్ని మళ్ళీ చాలా స్పీడ్గా సాగించాలి. వర్షం పడుతున్న సమయంలో ఈ జలపాతానికి వెళ్ళడం చాలా కష్టం. ఈ వాగులు దాటి వెళ్ళాలి. ఒకవేళ మన దురదృష్టం వర్షం ఒకవేళ వస్తే మనం ఆటే ఉండాల్సి ఉంటుంది అడవిలో. ఈ వాగులు పొంగి పొర్లుతాయి. కాబట్టి మనం వర్షం పడని సమయంలో, ఇంకా పడదు ఈరోజు వర్షం అనే టైంలోనే మనం వెళ్తే బాగుంటుంది. ఒకవేళ దురదృష్టం వర్షం వస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చాలా అలిసిపోయాం. చాలా నడవలేని స్థితికి వచ్చేసాం. ఈ యొక్క ప్రయాణం అడవిలో 18 కిలోమీటర్లు నడిచాం. ఏదేమైనా సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి ముత్తారం గ్రామం చేరుకున్నాం. సూర్యుడు కూడా అస్తమించాడు. ఆలువాక గ్రామం చేరుకోవడానికి 7 అయింది సాయంత్రం. చీకటి పడుతుంది, చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు. ఈరోజు వాకింగ్ 25,400 స్టెప్స్ నడిచాం, 19 కిలోమీటర్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.